భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. చిలకలూరిపేటలో ముగ్గురు ఉన్న మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒక ఘనమైన మీటింగ్ జరిపించారు. దానికి వచ్చిన ప్రజలు చుట్టుపక్కల 10 జిల్లాల నుంచి వచ్చారట. 2-3 లక్షల మంది వచ్చి ఉంటారని అంచనా. 300 ఎకరాల స్థలం అది మొత్తం కిక్కిరిసిపోయింది. ప్రసంగాలు కూడా చాలా బాగా జరిగాయి. దీని గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014 కాదు 2019లో మోదీని బాగా తిట్టారు. మోదీ ఒక టెర్రరిస్టు, మోదీ అసలు ఇండియాలో ఉండడానికి అర్హుడు కాదు, మోదీ ఒక వాచ్మ్యాన్ అంటాడు కానీ దొంగవా, చౌకీదార్, చోర్, ఆ విధంగా చాలా రకాలుగా పాపం అసలు పెళ్ళాన్నే చూసుకొని వాడు దేశాన్ని చూస్తాడు, ఇలాంటి చాలా చాలా రిమార్క్స్ వేశారు. దానికి ఈ మాట రివర్స్ అయిపోయింది. మొత్తం 180 degrees యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఏమంటాడంటే మోదీ లాంటి వ్యక్తి లేడు, ఇంటర్నేషనల్ గా కూడా అతను చాలా ఘనమైన కీర్తి సంపాదించారు అంటూ చెప్పారు. నిజాలు అది, ఇవన్నీ కూడా నిజాలే, అవన్నీ అవసరాలు ఇవన్నీ నిజాలు. మోదీ గారు గొప్పతనం ఇక్కడ గురించి ఎవరు చెప్పక్కర్లేదు. అందులో బాబు లాంటి వాడు అసలు చెప్పక్కర్లేదు. సరే చెప్పాడు బాబు, బాగానే చెప్పాడు బాబు. సరే మన మోదీ గారికి ఇది మామూలే అనుకుంటాను, మామూలే అండి. అంతకుముందు కూడా చాలా మంది మోదీని తిట్టిన వాళ్ళు మళ్ళీ పొగుడుతుంటారు, పొగిడి వాళ్ళు మళ్ళీ తిడతారు, అది కూడా మామూలే. చంద్రబాబు నాయుడు అయితే 2-3 సార్లు అటు ఇటు వెళ్ళాడు. అతను నితీష్ కుమార్ కూడా బీహార్ వాడు తిట్టడం తక్కువే కానీ పార్టీలు మారుతుంటారు. పాపం చంద్రబాబు నాయుడు కొంచెం దేనికైనా ఎక్కువ ఎక్స్ట్రా చేస్తాడు. తిడితే తెగ తిడతాడు, పొగిడితే తెగ పొగుడతాడు. రెండు లేకుండా కొంచెం మిడిల్ ఎంచుకుంటే బాగుంది. ఆయన మరీ అతిగా తిట్టకూడదు, మరి అతిగా పాడక్కర్లేదు. మామూలుగా సాఫీగా జరిగితే బాగుండేది నా ఉద్దేశం. సరే అతని వ్యక్తిత్వం అతనిది, మనం అతను మార్చలేము. ఇవాళ 77 పైకి పడిన మనిషిని ఇవాళ మార్చడం చాలా కష్టం. అతను ఎలా ఉంటారో అలాగే ఉంటాడు. సరే, వీ హ్యావ్ టు టేక్ చంద్రబాబు నాయుడు యాజ్ ఈజ్, అంతే. నెక్స్ట్ మరి ఇతను మోదీ గారు ఏం మాట్లాడారు ఆ సభలో? ఆయన మాట్లాడినంతా కూడా పీపుల్ ఎక్స్పెక్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని ఏదో తిడతాడు, అతను పనికిరాని వాడు అంటాడు, లేకపోతే ఏదో చాలా జగన్మోహన్ రెడ్డిని కొంచెం అటాక్ చేస్తాడేమో అనుకున్నారు. కానీ అనుకున్నంత రేంజ్లో అటాక్ చేయలేదని. ఏదో ఆ షర్మిలను జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే, కాంగ్రెస్ పార్టీని వీళ్ళు ఒకటే, వాళ్ళు పైకి వెళ్ళినట్టుగా ఆడుతున్నారు ఒకటి అన్నాడు. తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి మినిస్టర్లు అందరూ కూడా కరెక్ట్ కింగ్ అని అన్నాడు. అంతకంటే ఇంకేం అనలేదని. తర్వాత ఎక్కువ దేని గురించి డిస్కస్ చేశారంటే బోర్డు హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చాం ఆంధ్రాకి, అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాం. తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీ ఏమేమి చేసాం ఆంధ్రాలో ఇప్పటిదాకా చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి మాట్లాడారు. అంటే అది జగన్కి పాజిటివా అది మీరే ఆలోచించారు. నేనైతే మరి ఇన్ని ఇల్లు ప్రధానమంత్రి హౌసింగ్ స్కీమ్ కింద ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఇచ్చారు కదా, బాబు గారు ఇచ్చినప్పుడు కూడా ఇచ్చారు కదా. అప్పుడు ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యాయి. అది కొంచెం డిఫరెన్స్ కళ్ళకెదురుగా కనబడుతుంటాను. జగన్మోహన్ రెడ్డిని ఇంప్లిమెంటేషన్ బాగానే చేశాడని అనుకోవాలండి అతను చేసినవన్నీ కూడా. తర్వాత మీకు తెలిసిందో లేదో నాడు నేడు కార్యక్రమం, స్కూల్స్, బేసిక్గా స్కూల్స్, హౌసింగ్, హెల్త్, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు బాబు గారి కంటే బెటర్ అండి. దాంట్లో సంశయం లేదు. ఎవరినైనా చెప్తారు. ప్రతి పల్లెటూరుకి వెళ్ళండి. మా ఊరు సచివాలయం ఎంతో నీట్గా కట్టారండి, పెద్ద బిల్డింగ్, హ్యాపీగా మంచి నీట్ కన్స్ట్రక్షన్. దాంట్లో అవినీతి జరిగింటే అలా అవుతుంది కదా. ఏదో కరప్షన్ తినేసాడు అంటే ఇప్పుడు అంత నీట్గా సచివాలయం రాదు. అదే స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ బయలే ఉన్నాయి. వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతా నీట్గా జరిగిందండి.
ఎక్కడ మన రూపాయి అవినీతిలో పోయినట్లు నాకు అయితే అనిపించలేదు. పోయింటే మాత్రం మరి అంత నీట్ కన్స్ట్రక్షన్ రాదు. తర్వాత స్కూల్స్లో అటెండెన్స్ బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు ప్రతి పిల్ల ఎప్పుడు ఒక్క కుర్రాడు కూడా నాకు మా ఊళ్ళో బయట కనపడ్డాడు. మీరు స్కూల్లో ఉన్నప్పుడు బయట కడితే అడుగుతారు అందరూ, ఏరా ఏం స్కూల్కి వెళ్ళలేదు. అలా ఉందండి సిచ్యువేషన్. పూర్వకాలం అలా ఉండేది కదా, అందరూ గేదెలు కాసుకోవడం, ఆవులు కాసుకోవడం, లేదా డుమా పెట్టడం అలా ఉండేది. పూర్వకాలం స్కూల్స్కి అంత ఇంట్రెస్ట్గా వెళ్ళేవాడు కదండి. ఇప్పుడు అంతా ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నారు. యూనిఫామ్స్ వాళ్ళకి వాళ్ళు దే ఫీల్ ప్రౌడ్, మంచి బ్యాగ్లు ఇస్తున్నారు, చాలా బాగుందండి. ఐ లైక్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అండర్ జగన్మోహన్ రెడ్డి. పాపం బాబు గారు కొంతమంది నారాయణ చైతన్య వల్ల పడి వాళ్ళ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనో మరి ఏం చేశారు, మరి గవర్నమెంట్ స్కూల్స్ని బాగా బాగా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బేసిక్గా ఎనీ వెల్ఫేర్ స్టేట్ దానికి ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ, హెల్త్ షుడ్ బి ఫ్రీ, హెల్త్ కేర్ షుడ్ బి ఫ్రీ. తర్వాత మీరు మిగతావి ఈ రెండు కరెక్ట్గా ఉంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా దే విల్ ఫాలో ఇన్ లైన్. ఇప్పుడు హౌసింగ్ ఇస్తున్నారు పాపం, హౌసింగ్ కూడా బాగా చేశాడు. జగన్ అన్న ఇళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయండి, చాలా నీట్గా అయిపోతున్నాయి కన్స్ట్రక్షన్స్. అంటే డబ్బులు అందవలసిన వాళ్ళకి అందుతున్నట్టే కదా. పాపం మీరు చూసారు కదా, గీతాంజలి ఆవిడ అమాయకంగా పోస్ట్ పెట్టింది, జగన్ మాకు ఇల్లు ఇచ్చాడు అని చాలా హ్యాపీగా ఉన్నాను. దాంతో ఆవిడ ట్రోల్ చేసి ఆవిడ చంపేశారు. మన మన తెలుగుదేశం వీరులు, తెలుగుదేశం సోషల్ మీడియా వీరులు ఏంటండి ఆ పద్యాలు, ఎందుకండి అలాగే మాట్లాడడం, అది కరెక్ట్ కాదండి. ఎవరినైనా ఇప్పుడు అపోజిషన్ పార్టీ మన పార్టీ ఏముందంటే పాలిటిక్స్ అయితే ఆ రోజుకి ఆ రోజు అంతే, ఎలక్షన్ ముందే, ఆ తర్వాత అందరూ ఒకటే మనం అన్న ఈ ఐడియాలో ఉండాలన్న. మనం వి ఆల్ షుడ్ వర్క్ టుగెదర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ అంత కంట్రీ. అంతేగాని పర్మనెంట్గా శత్రువులా, టీడీపీ వాళ్ళందరూ మనకి శత్రువులా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ మనకి శత్రువులా, కరెక్ట్ కాదు కదా. అది వాళ్ళకే ఉండదు, నాయకులకే అలా ఉండకూడదు. యాక్చువల్గా నాయకులు కరెక్ట్గా ఉంటే మీరు కూడా అలాగే కరెక్ట్ ఉంటారు. మీకు ఒకప్పుడు మా చిన్నప్పుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కొడుకున్నారు పిల్లలు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఇవ్వండి, మనం మూర్ఖుల్లో కొట్టుకోవడం. సరే, ఇదంతా మనం డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. బేసిక్గా ఆ మీటింగ్లో అతను పెద్దగా విమర్శించలేదు వైఎస్ఆర్సీపీని, పైగా డెవలప్మెంట్ వర్క్ ఎంత అయిందో కూడా చెప్పారు. దానివల్ల మేబీ వైఎస్ఆర్సీపీకి బ్రౌనీ పాయింట్స్. బట్ మీటింగ్ అయితే ఘనంగా జరిగింది. మోదీ గారు టీడీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత వైఎస్ఆర్సీపీని క్రిటిసైజ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. బేసిక్గా అతను న్యాయంగా చెప్పాడు, అతను ఉన్నదన్నట్టు చెప్పాడు, తప్పేం చెప్పలేదు. కొద్దిగా ఏదో షర్మిలను కాంగ్రెస్ పార్టీను వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అని ఏదో చెప్పాడు. అది అది మరి నిజమా కాదు అన్నది అందరికీ తెలిసిందే. తర్వాత వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు, సారీ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కరెక్ట్, మినిస్టర్స్ అంతా కరెక్ట్ గైజ్ అని చెప్పి అన్నాడు ఓ మాట. అంతకంటే ఏం అన్నారు ఆయన. నాకు తెలిసి కరప్షన్ అక్కడ ఎమ్మెల్యేలో లేదు. ఎందుకంటే మా ఊళ్ళో చెప్తుంటారు కార్పొరేటర్లు వాళ్ళు, ఏంటండి బాబు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి రూపాయి సంపాదించగలిగిపోతూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి తింటే ఆయన తింటాడు, కింద వాళ్ళు ఎవ్వరిని తినడు. నాకు తెలిసి తిన్నాను తింటాడేమో, తినకపోతే మరి ఎలక్షన్ ఎలా నెగ్గుతారు చెప్పండి. ఒక పాలిటీషియన్ తిన్నాడు అంటే అది మంది తప్పు, అంతేగాని వాళ్ళది కాదు. సరే, మనం వీఆర్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. మీటింగ్ ఘనంగా జరిగింది, మోదీ గారు మాట్లాడారు, బాబు గారు కూడా బాగా మాట్లాడారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.